నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఇక మనం స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే, ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో అమరావతి గురించి ఆయన ప్రస్తావించారు. అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు కేటాయించారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలలో నిధులను సమీకరించి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పయ్యావులు చెప్పారు. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లుగా వెల్లడించారు. ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలని తమ ప్రభుత్వం నిబద్ధతకు ఇచ్చే స్పష్టమైన నిదర్శనమని పయ్యావుల కేశవ్ అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి భారీగా నిధులు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో అమరావతికి ప్రకటించిన సాయాన్ని ఇప్పటికే విడుదల చేసింది. లోక్సభలో ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అమరావతికి 1,500 కోట్ల సాయం ప్రకటించింది. ప్రత్యేక సాయంగా వీటిని ప్రకటించింది. గత జనవరి వరకు అమరావతికి ఏకంగా 750 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో పాటు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ద్వారా ఏపీకి 5,120 కోట్లు విడుదల చేయనున్నట్లుగా కేంద్రం తెలిపింది. 2025-26 బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి 7,245 కోట్ల రూపాయల సాయాన్ని అందించింది. గత కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన దానిలో దాదాపు 90% ఇప్పటికే విడుదల చేసింది. ఇక మిగిలిన 10% ప్రత్యేక నిధులను గ్రాంట్ కింద ఏపీ ప్రభుత్వానికి అందించనుంది. అమరావతికి సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు అందుతున్నాయని కూడా తెలిపారు. ఇప్పటికే అమరావతి అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత తీసుకురావడం పైన సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చిస్తున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. రాజధానికి రాచపాటలో మరో ముందడుగు కూడా పడింది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో అత్యంత కీలకమైన ఫేజ్ 3 పనులు మొదలైపోయాయి. 3వ దశలో మొత్తం 3.51 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మిస్తుండగా దీనిలో దాదాపుగా 3 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ కావడం విశేషం. సీడ్ యాక్సెస్ రోడ్ 3వ దశ ప్రకాశం బ్యారేజ్ దగ్గరున్న పంపింగ్ స్టేషన్ వెనక భాగంలో మొదలయ్యి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువను దాటుకొని పాత జీటీ రోడ్డు పైన ఉన్న ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా సీతానగరం కొట్టపక్క నుంచి వెళ్ళి మణిపాల్ ఆసుపత్రి వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో కలుస్తుంది. మణిపాల్ ఆసుపత్రి వద్ద ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తారు. రాజధాని అమరావతికి వెళ్లే వాహనాలు కృష్ణా కరకట్ట మీదుగా కాకుండా నేరుగా స్టీల్ వంతెన మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెళ్ళిపోయే విధంగా వంతెన నిర్మాణం సాగుతుంది. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1, ఫేజ్ 2 పనులు చేస్తున్న కాంట్రాక్టర్నే ఎన్సీసీనే ఫేజ్ 3 పనులు కూడా దక్కించుకుంది. ప్రస్తుతం కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ పైన బ్రిడ్జ్ నిర్మాణానికి ఫైల్స్ కూడా మొదలైపోయినాయి. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 రహదారి అంచనా వ్యయం 512 కోట్ల రూపాయలు. పన్నులు, ఇతర వ్యయాలన్నీ కలిపితే ఇంకా పెరగనుంది. ఈ ఫేజ్ 3లో భాగంగా కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ పైన 262 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ నిర్మిస్తారు. దాని తర్వాత సుమారుగా 100 మీటర్ల పొడవున రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి ఎలివేటెడ్ కారిడార్ అయితే మొదలవుతుంది. పాత జీటీ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా ఎలివేటెడ్ కారిడార్లో వెళ్తుంది. మధ్యలో రైల్వే లైన్ కూడా దాటాల్సి వస్తుంది. ఆర్చ్ నుంచి రైల్వే లైన్ దాటే వరకు బ్రిడ్జ్ చాలా ఎత్తులో ఉంటుంది. యాక్సిస్ రోడ్డును పాత జీటీ రోడ్తో అనుసంధానిస్తారు. ఇందులో బకింగ్హామ్ కాలువ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. బ్రిడ్జ్ భాగాల్ని హైదరాబాద్లో తయారు చేయించి ఇక్కడికి తెచ్చి అమరుస్తారు. స్టీల్ గడ్డర్లు అమర్చే పనులు జరుగుతున్నాయి. దీంతో స్థానికంగా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు కూడా చెప్తున్నారు. 4 వరుసలుగా నిర్మిస్తున్న దీని పొడవు 110 మీటర్లు. కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న వంతెనలు దాటాక సీడ్ యాక్సిస్ రోడ్ను స్టీల్ బ్రిడ్జ్తో అనుసంధానిస్తూ ఒక రోడ్డు నిర్మిస్తారు. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా అటు మంగళగిరి వైపు నుంచి రాజధానిలోకి వెళ్లేవారు ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా యాక్సిస్ రోడ్లోకి ప్రవేశించవచ్చు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని అధికారులు అయితే చెప్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్, కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై బ్రిడ్జీల నిర్మాణం పూర్తయితే మొదటి సీడ్ యాక్సిస్ రోడ్డును పాత జీటీ రోడ్తో అనుసంధానిస్తారు. ఫేజ్ 3 నిర్మాణం పూర్తయ్యే వరకు స్టీల్ బ్రిడ్జ్ మీదుగా రాజధానిలోకి రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు కూడా లభిస్తుంది.
ప్రస్తుతం కృష్ణా కరకట్టే ప్రధాన రహదారిగా ఉంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి మార్చి నెలాఖరు వరకు సమయం పడుతుంది. కొండవీటి వాగు గుంటూరు ఛానల్పై బ్రిడ్జ్ నిర్మాణం మే నెలాఖరుకు పూర్తి కానుంది. రాజధానికి ప్రధాన అనుసంధాన రహదారి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డే. రాజధానిలో బోరిపాలెం నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు దీన్ని నిర్మిస్తారు. దీని మొత్తం పొడవు 21.78 కిలోమీటర్లు. 2016లోనే నిర్మాణం మొదలైంది. తొలి దశలో బోరిపాలెం నుంచి మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వరకు సుమారుగా 14.35 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణం పూర్తి చేశారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 3.92 కిలోమీటర్లు. రెండవ దశ నిర్మాణం భూసేకరణ సమస్యతో నిలిచిపోయింది. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు వేగం పుంజుకున్నాయి. ఫేజ్ 2 నిర్మాణానికి భూ సమీకరణలో ఇంకా భూములు ఇవ్వని రైతుల్ని ఒప్పించేందుకు CRDA ప్రయత్నాలు చేస్తుంది. కొందరు రైతులు ముందుకొచ్చి భూములు ఇవ్వడంతో రెండో దశ నిర్మాణం పనులు కూడా వేగవంతం చేసింది. ఇప్పటికీ ముందుకు రాని రైతుల నుంచి భూములు తీసుకునేందుకు భూసేకరణ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 1ను 9 వరుసలుగా నిర్మిస్తారు. ఫేజ్ 2 కూడా 9 వరుసలుగానే నిర్మించనున్నారు. మొదటి మధ్యలో 3 వరుసల రహదారి నిర్మిస్తారు. భూగర్భ డ్రైనేజీ, నీటిపారుదల వ్యవస్థ, విద్యుత్, ITC కేబుళ్లు వంటివన్నీ డక్ట్లో ఏర్పాటు చేస్తారు. వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత అటు ఇటు చెరో 3 వరుసలు చెప్పున మిగతా 6 వరుసలు పూర్తి చేస్తారు. ఫేజ్ 2 రహదారిని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ప్రారంభించి భూసేకరణ సమస్య లేనంత వరకు 1.6 కిలోమీటర్ల పొడవున 3 వరుసలుగా నిర్మిస్తారు. కృష్ణా కరకట్ట రోడ్డుకు తాత్కాలికంగా కలిపారు. కరకట్ట రోడ్డుపై రద్దీని కొంతవరకు తగ్గించేందుకు ఈ ఏర్పాటు అయితే చేశారు. కొండవీటి వాగు గుంటూరు ఛానల్ పైన బ్రిడ్జి, బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి సీడ్ యాక్సిస్ రోడ్డు పాత GT రోడ్డుతో అనుసంధానిస్తే కరకట్ట రోడ్డు పైన రద్దీ బాగా తగ్గిపోతుంది. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 3 నిర్మాణం కూడా పూర్తయి జాతీయ రహదారితో అనుసంధానిస్తే రాజధానికి పూర్తి స్థాయిలో రోడ్డు అయితే పూర్తవుతుందండి. దీంతో రాకపోకలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయని కూడా అంటున్నారు. ఇది ఏపీ వైబ్రెంట్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.